హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మీరు ఈ వీడియోలో చూస్తున్నది SSAMT మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రాజమండ్రి నుండి. మన స్టూడెంట్ ఒక ఆయన ఓల్డ్ మొబైల్ లెనోవో K8 నోట్ డెడ్ కండిషన్లో తెచ్చాడు. డెడ్ అయిన మొబైల్ ఏ విధంగా మనం ట్రబుల్ షూట్ చేస్తూ బోర్డు లెవెల్లో రిపేర్ ఏ విధంగా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం. అంటే రెగ్యులర్గా మనం మన ఇన్స్టిట్యూట్లో అందరికీ ఇది చూపించేది ఒక తెచ్చుకున్న మొబైల్స్ మీద. ఇక నుంచి మన ఇన్స్టిట్యూట్లో ఇలాంటి ట్రబుల్ షూట్ వీడియోస్ కూడా మనం చేయడం జరుగుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొబైల్ ఫోన్ ట్రైనింగ్ మీద ఆసక్తి ఉన్నవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం ఈ వీడియోని చూద్దాం. ఇది 6 పోర్ట్ మీద మనకి 0.0 చూపించింది. వీబ్యాట్ లైన్లో అయితే మనకి ఏ విధమైన షార్టేజ్, ఇది వీబస్ లైన్లో షార్టేజ్ లేదు, వీబ్యాట్ లైన్లో షార్టేజ్ లేదు. మీటర్లో మీరు చూడొచ్చు 402 to 401 వరకు బ్యాటరీ కంట్రోల్ ప్లస్ మీద మనకి చూపించడం జరుగుతుంది. GR VPH లైన్ మీద GR చెక్ చేస్తే మాత్రం మనకి ఫుల్ షార్టేజ్ అనేది చూపించడం జరిగింది. అంటే మనకి ప్రాబ్లం అనేది VPH లైన్ మీద ఉంది. చూడండి, మనకి 0.07 చూపిస్తుంది. అంటే మనకి VPH లైన్ అనేది ఫుల్ షార్టేజ్ ఉన్నట్లుగా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ షార్టేజ్ను అంటే ఇది ప్రైమరీ లైన్, ఇది మనకి VPH అనేది ప్రైమరీ లైన్. ఈ షార్టేజ్ను మనం 2 రకాలుగా తీయచ్చు. ఒకటి రోజన్ స్మోక్ టెక్నిక్ షార్ట్ కలర్ అప్లై చేసి కూడా తీయచ్చు. రెండోది అంటే ఈజీగా ఫాస్ట్గా అయ్యేది థర్మల్ కెమెరా. అంటే ఈ మెథడ్లో నేను థర్మల్ కెమెరా ద్వారా ఎలా తీసుకోవడం మనం చూపించడం జరుగుతుంది. చూద్దాం. పక్కన తీసుకున్న అవుట్ లైన్ మీద నేను షార్ట్ కిల్లర్ సప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. చూడండి, మనకి ఒక కెపాసిటర్ హైలైట్ అయింది. అక్కడ చూసారా, ఒక కెపాసిటర్ అనేది హైలైట్ అయింది. నేను ఇప్పుడు దీన్ని రిమూవ్ చేస్తాను. అంటే ఈ కెపాసిటర్ షార్ట్ అయిపోయింది, దీన్ని ఇప్పుడు నేను రిమూవ్ చేసేసాను. అదిగోండి కెపాసిటర్, ఇదిగోండి. ఈ కెపాసిటర్ రిమూవ్ చేసిన తర్వాత షార్ట్ పోయిందిగా మరలా చెక్ చేస్తాను. నేను ఛార్జింగ్ వేసి బక్కాయిలు కూడా మరలా వేసేసాను. ఇప్పుడు బక్కాయిల దగ్గర GR చూస్తున్నాను. అంటే VPH GR 0.381 వచ్చింది. అంటే 100% షార్ట్ అనేది క్లియర్ అయింది. VPH లైన్ కూడా ఇప్పుడు షార్టేజ్ లేకుండా ఉంది. అంటే మన లెక్క ప్రకారం ఇప్పుడు మొబైల్ అయితే ఆన్ అవ్వాలి. ఒకసారి మనం మొబైల్ బిగించేసి చెక్ చేద్దాం. మొబైల్ ఆన్ అవ్వడం గమనించవచ్చు. టచ్ కేబుల్ పెట్టలేదు మనం, అందువల్ల టచ్ అనేది ఆపరేట్ అవ్వడం లేదు. మీకు ఎవరికైనా సరే మొబైల్ ఫోన్ ట్రైనింగ్ మీద ఆసక్తి ఉన్నట్లయితే మీరు మన ఇన్స్టిట్యూట్ని సంప్రదించండి. మీకు బేసిక్, అడ్వాన్స్ లెవెల్, చిప్ లెవెల్ కూడా చెప్పడం జరుగుతుంది. అతి తక్కువ ఫీజులోనే మన దగ్గర కోర్స్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.